సిటీ న్యూస్కు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో అనేక ప్రాంతాలలో కొత్త కాలనీలు ఏర్పడ్డాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో అనేక ప్రాంతాలలో కొత్త కాలనీలు ఏర్పడ్డాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కరగ్రహారంలో నెలకొల్పిన అతిపెద్ద జగనన్న కాలనీలో 5,20,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. దాదాపు 16,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఈ జగనన్న కాలనీలో ఇప్పటికే 2,000 మంది గృహాలు నిర్మించుకోవడం జరిగిందని, మరో 2 సంవత్సరాలలో ఈ కాలనీ మరింత అభివృద్ధి చెంది ఒక ఊరుగా ఏర్పడుతుందన్నారు. సబ్స్టేషన్ నుంచి దాదాపు 18,000 గృహాలకు విద్యుత్ కనెక్షన్ను ఇచ్చే వీలుందన్నారు. 320 ఎకరాలలో విస్తరించిన జగనన్న కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, విద్యుత్ శాఖ డిఈ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. బందర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపుగా అంటే గిలకలదిండి, అలాగే మలకాపట్నం, ముస్తాఖాన్పేట, బందరకోట, దేవాంగులపేట, కాలేకాన్పేట, శారదానగరు, అట్లాగే కొంత ఈ చింతకొండపాలెం ఏరియా, మళ్ళేమో ఆ ప్రాంతాలు సుమారుగా ఆ పేటలు అక్కడి నుంచి అటుపక్క వదిలేసేస్తే ఉల్లింగపాలెం కానీ సర్కిల్పేట కానీ ఆ ప్రాంతాలకు వదిలేసేసి మిగతా మున్సిపాలిటీ మొత్తానికి సుమారుగా అంటే అక్కడే పట్టాలు ఇవ్వటం జరిగింది. 16,000 ఇళ్ల ప్లాట్లని ఈ నిరుపేదలందరికీ కూడా, ఇళ్ళు లేని వారందరికీ కూడా ఈ కరగ్రహారం అంటే బందరు విశ్వబ్రాహ్మణ కాలనీ దాని వెనకే విశ్వబ్రాహ్మణ కాలనీని ఆనుకునే అక్కడ దాదాపు 500 మీటర్ల దగ్గర ప్రారంభమై ఇటు మేకవానిపాలెం వరకు కూడా విస్తరించినటువంటి సుమారుగా 320 ఎకరాల ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇళ్ల ప్లాట్లు 16,000 ఇళ్ల ప్లాట్లు కూడా సుమారుగా 320 ఎకరాల్లో అంటే నవీన్ మెట్ల మన విశ్వబ్రాహ్మణ కాలనీ వెనకాల ఇందిరమ్మ కాలనీ దగ్గర నుంచి మొత్తం చినకరగ్రహారం నుంచి అలా తీసుకుని పెదకరగ్రహారం, చినకరగ్రహారం అంటే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి భూములు నవీన్ మెట్ల కాలనీని ఆనుకుని, హమాలి కాలనీ ఆనుకుని కలిసిపోతాయి. ఇదంతా కూడా నవీన్ మెట్ల కాలనీ కానీ, హమాలి కాలనీ కానీ, విశ్వబ్రాహ్మణ కాలనీ వెనకాల ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ కానీ, మేకవానిపాలెం వెనకాల వరకు ఈ మొత్తం 320 ఎకరాల్లో ఉన్నటువంటి 16,000 ఫ్లాట్లకి ఇప్పటికే సుమారుగా ఒక 2,000 పైచీలకు ఇళ్ళు మెరకతోలి ఇళ్ళు నిర్మాణం ప్రారంభమైంది. ఈ 2,000 ఇళ్ళు ప్రారంభమైన దృష్ట్యా ముందు చూపుతో వీళ్ళకి ప్లానింగ్ ముందే కరెంటు కావాలి కాబట్టి కరెంటు కావాలంటే ఎంత లోడ్ వాడతారు, ఆ లోడుకి కావాల్సినటువంటి మొత్తం సబ్స్టేషన్ ఇక్కడి నుంచి కావాలి. అదే మళ్ళీ ఇప్పటికి ఉన్నటువంటి టౌన్లో సబ్స్టేషన్ల మీద ఇది ఆధారపడేటువంటి విషయం కాదు కాబట్టి ఇది కొత్తగా విస్తరణ కాబట్టి దీనికి నుంచి డి బ్లాక్లో ఒక సుమారుగా ఎకరం 80 సెంట్ల భూమిలో సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ 33/11 kV సబ్స్టేషన్ ఇది సుమారుగా 5,20,00,000 రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం ద్వారా సుమారుగా 18,000 ఇళ్ల కనెక్షన్లకి ఈ సబ్స్టేషన్ నుంచి అంతవరకు కూడా అంటే మనం 16,000 ఇళ్ల ప్లాట్లు వేసుకున్నాం. దానికి అదనంగా మరొక 2,000 ఇళ్ల ప్లాట్లకు కూడా అంటే ఒకవేళ అదే ఇంట్లో లోడ్ పెరిగినా ఏం చేసినా తట్టుకుంటాకి ఇక్కడి నుంచే ఇవ్వటానికి ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు జగనన్న కాలనీ కరగ్రహారంలో నూతనంగా ప్రారంభించినటువంటి సబ్స్టేషన్ను ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారికి, మేయర్ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈ జగనన్న కాలనీ కరగ్రహారంలో మొత్తం 8 బ్లాకులు 16,000 సర్వీసులతోటి కాలనీ ఇచ్చేసినప్పుడు ఒక్కొక్క కాలనీ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటూ వచ్చాము. అన్ని బ్లాకులు కూడా మొత్తం అన్నిటికీ కూడా పూర్తిగా ఎలక్ట్రికల్ లైన్స్ అనేది నిర్మించడం పూర్తయింది. అదేవిధంగా ఈ మొత్తం ఈ కాలనీకి అంతా కూడా ప్లస్ దీంతోపాటు
మచిలీపట్నంలోని రూరల్లో ఉన్నటువంటి కరగ్రహారం, మేకవానిపాలెం ఇటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి సప్లై ఇవ్వడానికి అవకాశం ఉంది. 2 5 MVA ట్రాన్స్ఫార్మర్లు 5 కోట్ల ఖర్చుతోటి ఈ సబ్స్టేషన్, సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దానిలో కొన్ని ఇళ్ళు కట్టుకోవటం జరిగింది, మరికొన్ని 2000 ఇళ్ళు కట్టడం జరిగింది. దానిలో మళ్ళీ మిగతా ఉన్న ఫ్లాట్లో కూడా అందరూ కూడా ఇళ్ళు కట్టుకొని తొందరగా ఇళ్లలోకి రావాల్సింది కోరుకుంటూ, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇంతకు ముందు ఫ్లాట్లు ఇచ్చేవాళ్ళు కానీ వాటికి పట్టాలు ఉండేవి కానీ సరైన సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా కాకుండా పట్టాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చి కావాల్సిన సదుపాయాలు, మరి రోడ్లు కానీ, లైటింగ్ కానీ, పంపులు, వాటర్ సప్లై కానీ, మరి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించి ఇవ్వటం పేద ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు మరి ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్లు ఇచ్చి ఆయన్ని మరింత ఘనంగా గెలిపించుకోవాలి. అలాగే మచిలీపట్నంలో తీసుకున్నట్లయితే పేర్ని వెంకటరామయ్య గారు మరి మన అందరికి కూడా ఎంతో సపోర్ట్గా ఉంటారు. ఏ అవసరం ఉన్నా, ఏ పని చేయాలన్నా కూడా నాన్నగారు పేదల కంటే ముందు ఉంటారు. అలాగే మన యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారిని కూడా ఇవాళ చూస్తున్నాం. ప్రతి నిమిషం కూడా, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా మరి ప్రజల పట్ల అంత శ్రద్ధతో, అంత ఓర్పుగా తిరుగుతున్నాడు. ఆ పిల్లాడిని కూడా చక్కగా ఘన విజయం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర ప్రజల మీద, అందరి మీద ఉంది అని చెప్తూ సెలవు. తండ్రిని మించిన తనయుడిగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకూడదని పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అన్నారు. తండ్రికి మించిన తనయుడిగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకూడదని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అన్నారు. మండల పరిధిలోని పెనుమల్లి అచ్చయ్యవారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాము గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఎక్కువగా ఉందని, పేదల జీవితాల గురించి ఆలోచన చేసే మనసున్న ముఖ్యమంత్రిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ గరికపాటి చారుమతి, మాజీ ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగాయలంక మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. నాగాయలంక మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గత 30 ఏళ్లుగా మండల విద్యా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా జడ్పీటీసీ మోకా బుచ్చిబాబు పాల్గొనగా ఏ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఎంఈఓ రామదాసు మాట్లాడుతూ 1995లో వర్రే రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ క్రీడలను ప్రారంభించడం జరిగిందని, కొన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరగటం లేదని, నాగాయలంక మండలంలో మాత్రమే ఈ క్రీడలు 30 ఏళ్లుగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంప్లెక్స్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రారంభమైనటువంటి పోటీలు ప్రారంభించినటువంటి శ్రీ వర్రే రాజేంద్ర ప్రసాద్ గారు, వారి యొక్క సహచర బృందం ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు మొట్టమొదటిసారిగా 1995లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి ఒక కంటిన్యూటీని అద్ది ముందుకు తీసుకెళ్లారు. తదుపరి ఈ మండలంలో పనిచేసేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ, యూనియన్ బాధ్యులు కానీ, జాయింట్ సెక్రటరీస్ కానీ 30 సంవత్సరాలు కంటిన్యూగా ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సాధారణంగా ఒక నానుడి ఉంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులని. చాలా మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభమైనాయి, కానీ ఆ తదుపరి అవి కొనసాగింపుతో ముందుకు వెళ్ళలేకపోయినాయి. కానీ ఈ మండలంలో 30 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ బాధ్యులు, వీరందరికీ. యాత్ర 2 చిత్రం సిరివెంకట థియేటర్లో విడుదల కావడంతో ఆ ప్రాంతమంతా వైసీపీ నాయకులతో కిటకిటలాడింది. యాత్ర 2 చిత్రాన్ని సిరివెంకట థియేటర్లో విడుదల కావడంతో వైసీపీ శ్రేణులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. యాత్ర మొదటి భాగంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి వివరించగా,
యాత్ర 2లో వైఎస్ఆర్ కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం గురించి ప్రస్తావన అందరికీ మెచ్చే విధంగా చిత్రీకరించారని మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా ఈ సందర్భంగా తెలిపారు. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, వైసీపీ నాయకులు వాలిశెట్టి రవిశంకర్, ఫరీద్, చిటికెన నాగేశ్వరరావు, గోడవల్లి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా మళ్ళీ ఫస్ట్ సినిమా చూడటానికి మనందరం కూడా సంసిద్ధమయ్యి మనందరం కూడా సినిమా హాల్ దగ్గర రావడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాలకి పూలబాల వేసి ఇప్పుడే ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యాత్ర సినిమా ద్వారా ప్రజలకి చైతన్యం పరిచేటటువంటి విధానంగా ఏదైతే మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫస్ట్ విడతల్లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలకి చేసినటువంటి వినూతమైనటువంటి మరి ప్రజానికానికి ఏదైతే ప్రజల ముందుకు వెళ్ళారో అది ద్విచక్రమంగా మరి సినిమాలో చూపించడంలో మరి ప్రతి ఒక్కరు ఆశీర్వదితులు అయ్యారు. మరి ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలనగా ముందుకెళ్లారో అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే ప్రజలకు ఏ విధమైనటువంటి మాటలు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా చూపడం జరిగింది. రెండో భాగంలో మనం విన్నది ఏంటంటే ఇప్పుడు చూస్తాక లోపలికి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏ విధంగా ఆయనకి కష్టాలు పెట్టారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్నీ కూడా కళ్ళు కట్టినట్టుగా ఉన్నట్టుగా మరి చిత్రంలో చూపించడం జరుగుతుంది. ఆ చిత్రం ద్వారా ప్రజలందరూ కూడా ఎందువల్లనే రాజశేఖర కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ యొక్క సినిమాలో రావటం జరిగింది. యాత్ర 1 చూశారు, ఇప్పుడు మళ్ళీ యాత్ర 2 చూడమని ప్రజలందరూ ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడి సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో దానిలో భాగంగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో ఒకసారి అవకాశం అని చెప్పి ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని పాదయాత్ర ద్వారా సచివాలయం ఏర్పాటు చేసి వాలంటరీ సంస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజలు తిరగకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలి. అలాగే రామరాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన ఏవైతే సంకల్పించారో జగన్ గారు అవన్నీ కూడా చేసి చూపించారు. మరి ఇంకా సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఈ యాత్రా సినిమాని మీరు అందరూ కూడా చూడాలి. చూస్తే మరి జగన్ గారు కానీ ఆయన తండ్రి గారు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల కోసం ఎంత త్యాగాలు చేశారో మనకు అందరికి కూడా తెలుస్తుంది. మరి అలాగే ప్రజలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మద్దతుగా మరి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదే రకంగా పేదవారిని ధనవంతులు సమానంగా సమదృష్టితో పాలిస్తున్నటువంటి మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మరి పేదవారు ధనికులకి మధ్యన జరిగే ఈ పోరాటంలో మరి పేదవారి విజయం గెలవాలని అదే రకంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఆయన రేపు పొద్దున మేనిఫెస్టోలో ఏమైతే ఒకవేళ వాగ్దానంలో ఇస్తాడో ఆ వాగ్దానం 100% ఆయన నెరవేర్చి తీసుకొని వెళ్తాడనేది ప్రజలకు దృఢమైన నమ్మకం ఉంది. మరి 2 పార్టీల మద్దతు కలయిక అలాగే ఇంకో పార్టీ కూడా కలిసే అవకాశం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. బీసీలు ఏకతాటిపై నిలబడి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర పార్టీ శ్రేణులు ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో జైహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ బీసీలు గళం ఎత్తితే తాడేపల్లి ప్యాలెస్లో జగన్కు దడపుడుతోందన్నారు. దీంతో బీసీ నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 962 జైహో బీసీ సదస్సులు నిర్వహిద్దామనుకున్నామని ఇప్పటికీ 800 పూర్తయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఉంటారన్నారు. మాజీ ఎంపీ టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ
బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని చంద్రబాబు తీసుకువస్తారన్నారు. వైసీపీ పాలనలో బీసీలు వేధింపులకు గురయ్యారన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు గోకుల శివ, బీసీ సూర్యబలిజ రాష్ట్ర కన్వీనర్ చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు. జై హో బీసీ, గట్టిగా చెప్పాలి, జై హో బీసీ. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనం తీసుకున్నాం అనేది ఒకసారి, ఎందుకంటే ఇక్కడ చాలామంది మనకి సపోర్ట్గా కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, కాపులకి, అదేవిధంగా రెడ్లకి, కమ్మారికి, అన్ని ఆ కులం ఈ కులం లేదు, అన్ని కులాలకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. దాన్ని అనేక రకాలుగా మళ్ళీ మోసం చేయడానికి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ రోడ్డెక్కుతా ఉన్నాడు. ఎందుకంటే అధికారం చలాయించడానికి 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు పెత్తందారి పేదవారు అంటున్నాడు, లేదంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ మోసం. బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు వచ్చిన వెంటనే 56 కార్పొరేషన్లు ప్రకటించాడు. ఈ 56 కార్పొరేషన్ని ఎక్కడన్నా ఒక్క పైసా అన్నా విడుదల చేశాడా అని చెప్పి ముఖ్యమంత్రిని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. కుర్చీలు కూడా లేవు. నామినేటెడ్ పదవులన్నీ, నిధులు ఉన్నటువంటి హోదాలు కలిగినటువంటి పదవులేమో ఆయనకి, ఆయన సోదరులకి, ఆయన సామాజిక వర్గానికి వేసుకున్నాడు. పనికి రాని, నిధులు లేని, కుర్చీలు లేని బీసీ కార్పొరేషన్ పదవులు ఇచ్చి బీసీకి నేను ఏదో ఒరగబెట్టాలని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఒక్క కార్పొరేషన్ నుంచి కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. గతంలో ఆదరణ స్కీమ్ కింద 10% వాళ్ళు కట్టుకుంటే 90% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆ రోజున అనేక రకంగా పనిముట్లు ఇస్తే అవన్నీ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పారు. బీసీలకి తెలుగుదేశం పార్టీతో ఒక అవినాభావ సంబంధం, ఒక విడదీయరాని బంధం. బీసీల యొక్క చరిత్ర మార్పు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నందమూరి తారక రామారావు గారితో బీసీల జీవితంలో మార్పు అనేది కనపడింది. అప్పటి వరకు ఓట్లేసే యంత్రాలుగా చూశారు తప్ప పదవులకు పోటీచ్చే అవకాశాలు మాత్రం ఎప్పుడు ఇవ్వాలి. రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా, తిరుపతి దేవస్థానానికి కూడా చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. ఇవాళ మన జీవితాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టుకుని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. 56 కార్పొరేషన్లు వేశాడు. ఎవరికైనా నిధులు ఇచ్చాడా? ఏ నిధులు లేకుండా కార్పొరేషన్ చైర్మన్ ఏం చేస్తాడు? పదవులు ఇచ్చి అవమానించడం తప్ప. ఇవాళ మిత్రుడు చెప్తా ఉన్నాడు, మద్యపాన నిషేధం రద్దు చేయలేదు కానీ మా అన్నా క్యాంటీన్లు మాత్రం రద్దు చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి దుర్మార్గం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసిన విధానం బేషరతుగా, షరతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే ఆయన కలవాలని చెప్పి ఫ్లైట్ వేసుకొస్తే ఆ ఫ్లైట్ ప్రయాణానికి ఇబ్బందులు కలిగించారు. రోడ్డు బయలుదేరి వస్తుంటే బోర్డర్లో ఆపేసేసి ఆయన రావడానికి వీలు లేకుండా ఆంక్షలు పెడితే ఆయన పోరాటం చేసి సరాసరి ఇది నిజమా కాదా? కష్టపడే మనకి మన బిడ్డలు చదువుకి స్కూల్ ఇవ్వడానికి, మన తల్లిదండ్రులు వయసు ఇవ్వడానికి వాళ్ళకి ప్రేమ అవ్వదు. ఇది అన్యాయమా కాదా? నీళ్ళెవరో, నీళ్లు లేని పరిస్థితి ఎక్కడ చూసినా కూడా, తాగునీరు లేదు, సాగునీరు లేదు. 70 సంవత్సరాలు అయిపోయినా కూడా
ఇలాంటి ఇబ్బందులన్నిటికీ కారణం ఏంటంటే తాత్కాలికంగా ఎవడు ఎదగకూడదనే ఆలోచన. ఎవడు ఆపలేదు. ఆ రోజున అంబేద్కర్ గారిని వారిని ఎంతోమంది ఆపాలని చూశారు. ఏ రకంగా వాళ్ళ వల్ల కాల రాజ్యాంగం ఆయనతో రాయించుకోవాల్సి వచ్చింది. ఆయన మనందరి జీవితాన్ని ఒక ఎస్టీలే కాదు నిమ్మ జాతులందరినీ కూడా ఆయన ఎంతో దాంట్లో పొందుపరిచి వీళ్ళందరి జీవితాల పైకి తీసుకురావాలని మహనీయుడు మన కోసం ఇచ్చాడు. ఆయన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదు. అదే స్ఫూర్తితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుంటే ఆయన కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరికి కష్టం తెలుసు, ఆయన ప్రతి ఒక్కరి బాధ తెలుసు. నాకు తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ధర్నా చేసినా ఎవరైనా స్ట్రైక్ చేసినా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు బట్టి దగ్గర 1500 రోజులు దగ్గర ఒక అమరావతిలో ఆడబిడ్డలు కానీ రైతులు కానీ పొలాలు ఇచ్చిన వాళ్ళు నేను అడుగుతుంటే కనీసం ఒక్కరోజైనా పిచ్చి మాట్లాడామని అడుగుతున్నారు. ఏ ఒక్కరిని ఆయన మాట్లాడుతా నీ అంత మెంటాలిటీ. ఇవాళ ఆయనకి ఒకప్పుడు ఎలక్షన్లో నిలబడడానికి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? దేశాన్ని దోచేసి కాదా? ఎక్కడి నుంచి వచ్చిన 1000 కోట్లు? పేదల సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు అన్నారు. పేద వర్గాల సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు మరొకసారి ఆశీర్వదించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. ఎస్ఎన్ గొల్లపాలెంలో జగనన్న కాలనీలో విద్యుత్ సౌకర్యాన్ని కిట్టు ప్రారంభించారు. జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, కాలనీలో వీధి దీపాల కోసం స్తంభాలు ఏర్పాటు చేసి కాలనీని కాంతివంతంగా చేసేందుకు 12 లక్షల రూపాయలు వ్యయపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.